ఈ జెన్జీ పోరగాళ్ళు నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఈ క్రికెట్ ఇలాంటివంటే నాకు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. మనం ఎలగబెట్టే చదువులకి, మనకు వచ్చే జీతాలకి, బయట ఉన్న వార్ కండిషన్స్ కి, చుట్టూ ఉన్న ఎకనామిక్ కండిషన్స్ కి మనం కూడా గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో. రేపు నీకు పిల్లలు పుడితే పోనీ నీకే ఏదన్నా ఈ హాస్పిటల్ పోతే కావాల్సిన బెడ్లు ఉండవు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్. దానికి సొల్యూషన్ పొలిటీషియన్స్ దగ్గరే ఉంది. నీ పిల్లలు పెద్దగా అయ్యారు, స్కూల్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు, ఒక్క గవర్నమెంట్ స్కూల్ సరిగ్గా ఉండదు. సరే ప్రైవేట్ లో జాయిన్ చేసి కాయ కష్టం చేసుకొని ఇంటర్ వరకు చదివించావు. పై చదువులు చదివించాలి అంటే మేనేజ్మెంట్ కోటాలో సీట్లు లక్షల్లో ఉంటాయి. సరే అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కష్టపడి చదివి రాస్తే పేపర్ లీక్ అయింది అనుకో, దానికి సొల్యూషన్ పొలిటీషియన్స్ దగ్గరే ఉంది. అసలు ఇండియానే వద్దు, ఫారెన్ కంట్రీలో చదువుకుందామని పోతే $1 ఈజ్ ఈక్వల్ టు 96 రూపీస్. సరే కష్టపడి సంపాదించి ఒక కారు కొనుక్కోవాలి అన్న డబుల్ ట్యాక్స్లు కట్టాలి. ట్యాక్స్లు కట్టిన తర్వాత కూడా వర్స్ట్ రోడ్స్, ఒకవేళ రోడ్స్ మంచిగా ఉంటే టోల్ ట్యాక్స్లు కట్టాలి. ఇవన్నీ ట్యాక్స్లు కట్టాక కూడా పెట్రోల్ లో ఇథనాల్ బ్లెండ్ అయి ఉంటది. అమ్మో కారే వద్దు, బస్ లో ట్రావెల్ చేద్దాం అనుకున్నా 30 years women got raped in the bus. అండ్ ఆ రేపిస్టులు పొలిటికల్ పార్టీస్ లో ఉన్నారు who are ruling India. అసలు ఈ సిటీయే వద్దు, పెళ్ళే వద్దు, అడవిల్లోకి పోయి బ్రతుకుదాం అనుకున్నా ఎవ్రీ డే ఫారెస్ట్ అండ్ ట్రీస్ ఆర్ గెటింగ్ డిస్ట్రాయిడ్. ఇవన్నీ విని హమ్మ అని కొంచెం ఊపిరి పీల్చుకున్నా ఎయిర్ పొల్యూషన్ ఘోరంగా పెరుగుతుంది. ఇప్పుడు చెప్పు, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదా? ఇవన్నీ సినారియోస్ ఎప్పుడైనా ఎవరికైనా మనలో ఒకడికి కూడా జరగవచ్చు అండ్ జరుగుతున్నాయి కూడా. ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మనలో ఒకళ్ళే. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదంటే IPL చూసే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కొంచెం పొలిటికల్ గా నాలెడ్జ్ గెయిన్ చేయండి, పాలిటిక్స్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పండి.